హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. బాగున్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి రాయలసీమ స్టైల్లో గోంగూర పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఈ ఒక్క పప్పుతోనే అన్నం మొత్తం తినేస్తామంటే నమ్మండి. నేను చెప్పేలాగా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పే విధానంతో మీరు పప్పు ట్రై చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళందరూ కంపల్సరీగా మిమ్మల్ని పొగుడతారు, నాది గ్యారంటీ. ఇప్పుడు మన దగ్గరే ఉన్న గోంగూర నేను పీక్కొని వచ్చానండి. ఇది మొత్తం గోంగూర అంతా కలిపి ఒక కట్ట వరకు ఉంటుంది. ఒక కట్ట ఫుల్గా ఉంటుందండి గోంగూర. ఓకేనా? మీ పులుపుని బట్టి వేసుకోండి. పట్నం గోంగూర అయితే ఇంకొంచెం పులుపుగా ఉంటుంది. పట్నం గోంగూర అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎర్రగా ఉంటుంది ఆ గోంగూర, దాన్ని పట్నం గోంగూర అంటాము. ఇది నార్మల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది నార్మల్ అంటే అంత ఎక్కువ పులుపు ఉండదు, కమ్మగా ఉంటుంది ఈ గోంగూర. ఓకేనా? మీరు ఎంతమందికి గోంగూర రెసిపీస్ ఇష్టం? అబ్బో, గోంగూరని ఇష్టపడే వాళ్ళు భలే ఎక్కువగా అన్నిట్లోకి గోంగూరని వేసినా కూడా తినేస్తారండి. అట్లాంటి వాళ్ళు మా ఇంట్లో కూడా ఉన్నారు. మీ ఇంట్లో ఉన్నారా? గోంగూర చట్నీ, గోంగూర పుల్లగూర, గోంగూర పచ్చడి, గోంగూర నిలువ పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర చికెన్, అమ్మమ్మమ్మ చెప్తా పోతే చాలా ఉంటాయి. కానీ ఇదిగోండి, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఓకేనా? ఒక గ్లాస్ కందిబ్యాళ్ళు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక పావు లీటర్ వరకు ఉంటుందండి. మామూలు రెగ్యులర్గా మనం వాటర్ తాగుతాం కదా, దీంతో నేను 1.5 వేసాను. ఒక గ్లాస్ అంటూనే ఉన్నాను. 1.5 గ్లాసు వేసుకున్నాను. ఓకేనా? నేను గోంగూర కట్ట అని చెప్పాను కదా, మరీ సిటీలలో అమ్మేంత చిన్న కట్టలు అయితే కాదండోయ్. మా సైడ్ బాగానే పెద్ద సైజు కట్టల్లోనే వేస్తారు. కాబట్టి మీరు పులుపు తగినంత చూసుకొని చిన్న కట్టలు అయితే ఒక 2 కట్టలు తీసుకోండి, సరేనా? ఇప్పుడు పచ్చిమిరపకాయలు మీ రుచికి తగినంత కారం, మీ ఇంట్లో ఎంత తింటారో అనే దాన్ని బట్టి. మేమైతే బాగానే తింటామండి. ఒక 30 వరకు ఉంటాయి ఇవి పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు వేసాను. ఇది నా సీక్రెట్ టిప్ అని చెప్పాలా, లేకపోతే నేను చేసే విధానం అని చెప్పాలా, ఏమో నాకు తెలియదు. ఇదిగోండి, ఇలా కొంచెం తిరమాత పెట్టినట్లుగా కొంచెం ఆయిల్ వేసాను. ఒక చిన్న గరిటెడు తెల్లవాయలు, మెంతి, జీలకర్ర, అలాగే ఆవాలు అన్నీ వేసి కొంచెం చిటపటమనాలండి. కొంచెం ఇలా చిటపటమని మెంతులు రెడ్ కలర్లోకి, మరీ రెడ్ కాదండి, కొంచెం వేగాలన్నమాట. వేగకపోతే ఈ కూరలో అసలు ఈ పప్పులో టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఈ గోంగూరనంతా తీసుకొచ్చి ఈ గోళంలోకి వేసి బాగా కలుపుకోవాలి. అంటే బాగా మెత్తబడిపోవాలి గోంగూర. ఓకేనా? ఇదిగోండి, బాగా గోంగూర బాగా అంటే బాగా అని కాదు, ఒక 70% వరకు, మిగతా 30% పప్పులో కలిపి ఉడుకుతుంది. అప్పుడు పప్పు కమ్మగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా చూసుకుంటూ మొత్తంగా నీట్గా మగ్గబెట్టుకోవాలన్నమాట గోంగూర. ఇంకా చెప్పండి, మీరు గోంగూర ఎంతమందికి ఇష్టం? ఇంకా మీరు ఇందాక నేను చెప్పాను కదా లిస్టు, ఆదిలాబాదు, అహ్మదాబాదు అని చెప్పేసి సినిమాలో లాగా అన్ని గోంగూర స్పెషల్స్. అలా మీకు ఇంకా గోంగూర స్పెషల్స్ ఏం తెలుసు అది కూడా నాతో షేర్ చేసుకోండి. మీ వైపు గోంగూరతో ఇంకా ఎన్నెన్ని రకాలు చేస్తారు కంపల్సరీగా చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. అందరికీ అన్నీ తెలియాలి అనేది లేదు కదండి, కాబట్టి నేను కూడా తెలుసుకుంటాను మీ ద్వారా. మీ సైడ్ గోంగూరతో ఏమేమి వండుతారు అనేది. కొంచెం అంతా ఇక్కడ చూపించాను కదా, చింతపండు కంపల్సరీ అండి. ఎంత పట్నం గోంగూర అని చెప్పాను కదా, ఆ గోంగూరలోకి తప్ప మిగతా గోంగూర ఏది వాడుతున్నా మీరు చింతపండు కొంచెం అంతా తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గోంగూర మగ్గబెట్టుకున్నాం కదా, దీన్ని తీసుకొచ్చి ఈ పప్పులోకి కుక్కర్లోకి వేసేయాలి. ఓకేనా అండి? ఇలా వేసుకున్న తర్వాత ఒక పచ్చి ఉల్లిగడ్డ, ఓకేనా, పచ్చి ఉల్లిగడ్డ కట్ చేసుకుని, ఇది చిన్న సైజు ఉల్లిగడ్డేనండి, కట్ చేసుకొని ఉల్లిగడ్డ, ఉల్లిపాయ. మేము రాయలసీమలో ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కలాగా, మీరు ఉల్లిపాయ అంటారు, మేము ఉల్లిగడ్డ. ఓకేనా? సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక గుప్పెడు శనగబ్యాళ్ళు. కావాలంటే నా మాట నమ్మి ఒక్కసారి అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది గోంగూర పప్పు. ఇప్పుడు ఈ కుక్కర్ని మనం స్టవ్ మీదకి తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి విజిల్స్ పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్స్ రావాలండి, మీ నీటిని బట్టి. మా నీరు అయితే కొంచెం వెంటనే ఉడకదు, కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను ఒక 4 విజిల్సా 3 విజిల్సా అనే చెప్పేదానికన్నా, ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బ్యాళ్ళు కరెక్ట్గా ఉడకాలన్నమాట. ఇదిగోండి ఇలాగా.
అవును. నేను నీళ్ళ కొలత చెప్పలేదు కదా! బ్యాళ్ళకి. 1:30 వేసుకున్నాం కదా బ్యాళ్ళు. 3 నీళ్ళు పోసేసుకొని ఇంకొక్క హాఫ్ గ్లాస్ ఎక్స్‌ట్రా పోసుకోండి చాలు. కుక్కర్‌లో ఇలా గట్టిగా మెదిగిపోతుంది. గోంగూర గట్టి పప్పు అయితేనే అది కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుందండి. జోరుగా వచ్చే పప్పు అంత రుచిగా ఉండదు. మా రాయలసీమ సైడ్ ఎక్కువగా చెప్పాలంటే పప్పుని మరీ లిక్విడ్ ఫామ్‌లో మేము చేసుకోమండి. కొంచెం గట్టిగానే ముద్దపప్పు లాగానే చేసుకుంటాం. గోంగూర పప్పు, చింతాకు పప్పు, ఆకుకూర పప్పు, మెంతాకు పప్పు ఏదైనా కానీ కొంచెం గట్టిగానే మేము చేస్తాము. అంటే ఇంటింటికి ఒక టేస్ట్ ఉంటుందనుకోండి, కాదనను. కానీ ఎక్కువ శాతం అయితే గట్టి పప్పు చేస్తాం. ఇంకొకటి మెంతి పప్పు చేస్తామండి. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా కూడా మెంతి పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఆ పప్పు మళ్ళీ ఇంకెప్పుడైనా రెసిపీ చేసి పెడతాను. ఓకేనా? ఇలా మనం పోపుకు వేసుకున్నాము. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకున్నాము. అలాగే జీలకర్ర, ఆవాలు, తెల్లవాయలు ఫస్ట్ వేసుకోవాలండి ఆయిల్లోకి. తెల్లవాయి స్మెల్ అంతా దిగుతుంది. తెల్లవాయి అంటే ఏందనుకున్నారా అమ్మా? తెల్లగడ్డలు తెల్లగడ్డలు లేదా వెల్లుల్లిపాయలు అనుకోండి. వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చగా దంచేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఎక్కువే పడాలండి. ఈ పప్పుకి తిరగమాతలోకి ఆనియన్ కొంచెం ఎక్కువే పడాలి. అప్పుడే పప్పు టేస్ట్ అనమాట. ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ పోపు అంతా తీసుకెళ్ళి పప్పులోకి వేసేసి కలిపేసుకుందాం. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పప్పు చాలా కమ్మగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగనే చేయమని అడుగుతారు మరి. ఓకేనా? ఇంకా నా రెసిపీస్ అన్నీ చాలా ఉన్నాయి నా ఛానల్లో, హేమార్ట్ ఛానల్లో. ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా నేను చేసేదాన్ని ఒకప్పుడు, కాకపోతే ఇప్పుడు చేయలేకపోతున్నాను. వంటలు అయితే కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.